ఈరోజు నేను ఇప్పుడే గుడివాడ నుంచి వచ్చా. అభివృద్ధి లేదు. దాదాపు మురళిని అడిగితే 1 గంట రావచ్చు అన్నాడు. ఎంతసేపు ప్రయాణం గుడివాడ నుంచి మన కార్యాలయం కంటే 1 గంట అని చెప్పారు. ఆ రోడ్డు పరిస్థితి చూస్తే నాకు 1.25 గంట పట్టింది. ఒక రోడ్డు సవ్యంగా లేదు. మొత్తం గుంతలమయం. అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం ఈరోజు. పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని మొదటి సంవత్సరం అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, ఈరోజు అప్పుల ప్రదేశ్గా, ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, కక్ష సాధింపు ధోరణి, పత్రికలను వదలరు, ప్రతిపక్షాలను వదలరు, ప్రజలను వదలరు, ఎవరిని వదలరు. ఎవరు మీరు చూసినా కోపం. నిద్ర లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు నీ కుటుంబం బాగుంటే సరిపోతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా బాగుపడ్డారా అంటే అధికార పార్టీని నమ్ముకున్న నాయకుల్లో కొందరు అమ్ముకొని బాగుపడ్డారు. అధికార పార్టీలో నాయకులు కొందరు రాష్ట్ర ఖజానాని మైనింగ్లో, వైన్లో, మైన్లో అన్నిట్లో అవినీతి. నేను అందుకనే అనింది, దేశమంతా రామమయమైతే ఇక్కడ దొంగలమయమైపోయింది. మామూలుగా అప్పుడు ఆలీబాబా 60 దొంగలు అనేవాళ్ళం. ఈరోజు అధికార పార్టీలో అందరూ దొంగలేని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది మేము ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడట్లే. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి అధికార పార్టీ సర్వే చేస్తే తెలుస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే చేశారే, మీ మీద మీరు సర్వే చేయించుకున్నారా? మీ పరిపాలన మీద మీరు సర్వే చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేలు సీటు మార్చినా, ఎంపీలు సీటు మార్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్నే మార్చాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రినే మార్చాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ తన పనితీరు మీద సర్వే చేసుకుంటే పాస్ మార్కులు కూడా రావు. ఇది ముఖ్యమంత్రి గారి పనితీరు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ దొంగ ఓట్లని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. దొంగ ఓట్లని అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉంది. దీంట్లో అవసరమైతే మేము న్యాయపరంగా పోరాటం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి పత్రికాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మిత్రులారా.